హలో ఎవ్రీవన్, గ్రీటింగ్స్ ఇన్ ద వండర్ఫుల్ నేమ్ ఆఫ్ జీసస్. నేను అపోస్తలుడు రాంబాబు మీతో ఈ విధంగా మాట్లాడడానికి ప్రభువు నాకు ఇచ్చిన ఆధిక్యతని బట్టి దానికి స్తోత్రం తెలుస్తున్నాను. ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే, నాకు ప్రత్యేకంగా ఏంటంటే, రాబో సంవత్సరం అంటే 2025 జనవరి 14, 15, 16 3 రోజులు నేను గుంటూరు నగరానికి రాబోతూ ఉన్నాను సువార్త కూటాలకై. చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ నేను ఆంధ్రలో అడుగుపడుతున్నా. గుంటూరు వాళ్ళని ఎంతగానో ప్రేమించారు. చాలా ఏళ్ళ తర్వాత మరింత గుంటూరుకు వస్తున్నాను. జనవరి 14, 15, 16, 20, 25 ఆ మీటింగ్ నడిచే స్థలం పేరు LEM స్కూల్ గ్రౌండ్స్, లార్జ్ సెంటర్, గుంటూరు. LEM స్కూల్ గ్రౌండ్స్. ఆ కూటాలని నిర్వహించేవారు పాస్టర్ పాడిబండ్ల రామారావు గారు. ప్రభు ఈయన హృదయంలో పెట్టిన తలంపు ప్రకారం పాస్టర్ రామారావు గారు నన్ను గుంటూరు ఆహ్వానించారు. ఆ మీటింగ్ ఒక పేరు యేసుక్రీస్తు అద్భుతాల పండుగలు. మీరు అడగొచ్చు, ఈ మీటింగ్లో మేము ఏమి అపేక్షించడం, ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని. మొదటిగా ప్రభు యొక్క ఆరాధన, 2 ఆయన యొక్క ప్రసన్నత, మహిమ, 3వదిగా లోతైన దేవుని వాక్యపు పరలోక రాజ్య మర్మాలు, పరలోక రాజ్యపు శక్తి యొక్క ప్రకటన మర్మాలు. అంత మాత్రమే కాక, కేవలం వాక్యం మాత్రమే కాక, వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రుజువుపరిచేది మీ కళ్ళ ముందు చూస్తాను. యేసు ప్రభు 4 సువార్తల నుండి బయటికి వచ్చి మన మధ్యలో నడవబోతూ ఉన్నాడు. సూచక్రియలు, అద్భుత కార్య ద్వారా మనల్ని సందర్శించబోతున్నాడు. ఆరాధన ద్వారా, వాక్యం ద్వారా, ఆయన యొక్క మహిమ ద్వారా, అద్భుతాల ద్వారా, స్వస్థత ద్వారా ప్రభు మనల్ని ముఖాముఖి సందర్శించబోతున్నాడు. మీరు అడగొచ్చు, రాంబాబు గారు ఖచ్చితంగా చెప్పగలరా అని. ఖచ్చితంగా చెప్పగలుగుతారు. స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు జరుగుతాయి. ఆయన మహిమ ప్రకటించబడుతుంది. ఆయన లోతైన వాక్యం వినబోతున్నాం మనం. మీరు అడగొచ్చు, ఇంత కష్టంగా ఎలాగ చెప్తారండి మీరు అని. చాలా సులభం. నేను మారొచ్చు, మీరు మారొచ్చు, ప్రపంచమంతా మారొచ్చు. కానీ మనం నమ్మిన ప్రభు అని యేసు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన మహిమ స్వరూపుడు, నిత్యము మహిమ స్వరూపుడే. ఆయన అద్భుత స్వరూపుడు, అద్భుతాలు చేసేవాడు ఆయన. కాబట్టి తప్పకుండా మీ కళ్ళెదురుగా ఆయన వాక్య ప్రకటన మాత్రమే కాక, ఆయన మహిమను మాత్రమే కాక, సూచక అద్భుత కార్యాలు చూడబోతున్నారు. జీవితాలు మారబోతున్నాయి. నూతన సంవత్సరం నూతనంగా దేవుని వాక్యాన్ని విని, నూతనంగా దేవుని శక్తి ప్రదర్శన కళ్ళారో చూసి మన జీవితాలు, సేవలు మారబోతున్నాయి. కాబట్టి గుంటూరు ప్రజలందరికీ, లేక ఆంధ్ర ప్రజలకు, తెలంగాణ వాళ్లకు నా యొక్క ఆహ్వానం. అంత మాత్రమే కాక, నా తోటి సోదరులైన పాస్టర్స్, సువార్థికులు, మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్లీజ్ కమ్. నాతో చేతులు కలపండి. నేను తెలుగువాడినే, కానీ పుట్టి పెరిగిన కర్ణాటకలో కాబట్టి నేను మొత్తం నా సేవ నార్త్ ఇండియాలో చేస్తున్నాను. ఆంధ్రాకి రాలా. ఇప్పుడు చాలా అయిన తర్వాత గుంటూరుకు వస్తున్నాను సువార్త కూటల కోసం. అక్కడ మీరు చేస్తున్న సేవను బట్టి స్తోత్రం. గుంటూరు సేవకుల్ని కలవడం నా యొక్క భాగ్యంగా నేను తలస్తున్నాను. చాలా ఏళ్ళకి ఏదో గుంటూరుకు వచ్చినప్పుడు అప్పుడు ఏసన్న గారు ఉన్నారు. ఆయన్ని కలిసే భాగ్యం నాకు దొరికింది. అంత మాత్రం కాక, హోసన్న మందిరం వాక్యం చెప్పే అవకాశం కూడా ప్రభువు నాకు కల్పించారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు. కాబట్టి అక్కడ ప్రతి దేవుని సేవకుడికి నా వ్యక్తిగతమైన ఆహ్వానము, దేవుని ప్రజలకందరికీ నా వ్యక్తిగతమైన ఆహ్వానం. పరిశుద్ధ దేవుడు మా మధ్యలో ఉంటాడు, నేను ఉంటాను. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. జనవరి 14, 15, 16 క్రీస్తు పండుగలు LEM గ్రౌండ్స్లో జరగబోతుంది. అక్కడ మిమ్మల్ని మనం కలుసుకుందాం. డోంట్ మిస్ ఇట్. ఐ వాంట్ టు సీ యూ దేర్. ఆమేన్.